గత వారం గీతా లక్ష్మి గారి మనోభావాల ద్వారా ఎంతో మంది స్ఫూర్తి పొందారని, ఎంతో మందికి ఉపాధి పొందే అవకాశం దొరికిందని చాలా మంది గృహిణులు తెలియజేస్తున్నారు. దానికి చాలా సంతోషం. ఇంకా చాలా మంది ఇన్స్పిరేషన్ పొందాలని, వారి ద్వారా ఉపాధి పొందాలని, ఎంతో మందికి ప్రేరణ కావాలని ఆశిద్దాం. వారు చేస్తున్నటువంటి ఈ సేవలకు ఏవైనా అవార్డులు, రివార్డులు అందుకున్నారా? వారు చేస్తున్న ఈ సేవల ద్వారా వారి స్పందన ఎలా ఉండేది? ఈ వారం తెలుసుకుందాం. తమ దగ్గర ఎన్నో విధాలుగా ట్రైనింగ్ పొంది వారి స్వశక్తితో వారి భవిష్యత్తుకు వారే భరోసాగా జీవిస్తూ గీతాలక్ష్మి గారి ద్వారానే మేము ఇంత ప్రయోజకులం అయ్యామని ఎంతోమంది కృతజ్ఞతలు చెప్పినప్పుడు ఆ సంతోషం ఎంతో గొప్పగా ఉంటుంది. ఒక ఆదర్శ మహిళగా ఇటువంటి ఎన్నో సేవలు అందిస్తున్న శ్రీమతి గీతాలక్ష్మి గారికి ఎలాంటి పురస్కారాలు, ఎలాంటి అవార్డులు లభించాయో వారిని అడిగి తెలుసుకుందాం. ఈ రోజుల్లో యోగా కూడా మనకు జీవితంలో ఒక అంశమైంది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. అందరికీ ఆరోగ్యం కావాలి, అందరూ సంతోషంగా జీవించాలని అన్నది గీతాలక్ష్మి గారి యొక్క ఉద్దేశం. గీతా విమెన్ డెవలప్మెంట్ సొసైటీ ద్వారా అందరికీ యోగా శిక్షణ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఆరోగ్య ప్రధానమైన కారణాలు, మనిషి పుట్టుక, జీవనయానం, మనసులో ప్రాధాన్యత, ప్రశాంతత, అంతేకాకుండా పిల్లలకు కూడా యోగా నేర్పిస్తూ ముందుకు వెళ్తున్న వారి ఆశయాల వెనుక బలమైన ఉద్దేశాలు ఏమిటో వారే మనకు స్వయంగా వివరిస్తారు. యోగా అనేది మన జీవన విధానం అండి. యోగా అనేది లైఫ్లో ఒక పార్ట్. అది ఎందుకంటే ఏ విషయాలు తెలుసుకోకపోయినా జీవితం వెళ్ళిపోతుంది, కానీ యోగా విషయాలు మాత్రం ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు మన ఈ శరీరం అనే రథం ఎలా ప్రయాణం చేస్తుంది, అసలు ఎలా మనం లైఫ్ సర్వే అవుతున్నాం అని తెలియాలనే సూక్ష్మ విషయాలు యోగాలో మాత్రమే ఉన్నాయండి. మనల్ని ఈ రథాన్ని నడిపించేది మనస్సు. ఆ మనసు అనేది కనపడదు, భగవంతుడు కనపడరు, మనసు కనపడదు, కానీ మనల్ని లీడ్ చేసేదంతా మనసే. ఆ మనసు ఎలా పరిగెడుతుంది, ఎలా పాడవుతుంది, ఎలా బాధపడుతుంది, ఎందుకు దుఃఖం వస్తుంది, ఎందుకు అనారోగ్యం అవుతుంది, ఎందుకు మనమే బాధపడుతున్నాం అనే ఫీలింగ్స్ ఎందుకు వస్తున్నాయి, వీటన్నిటి విషయాలు తెలుసుకోవాలంటే యోగా గురించి తెలుసుకోవాలండి. కాబట్టి ఆ నాలెడ్జ్ నాకు చాలా అవసరం అనిపించి నేను వాటి మీద ప్రయాణం చేశాను. వాటి గురించి చాలా రీసెర్చ్ చేసి చాలా సెంటర్లకు వెళ్ళానండి. ఆర్ట్ ఆఫ్ లివింగ్కి వెళ్ళాను, సద్గురు మన జగ్గే వాసుదేవ్ గారి దగ్గరికి వెళ్ళాను, తర్వాత విశ్వస్ఫూర్తి వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, ఓం శాంతి వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. అంటే ఈ జర్నీ అసలు మనకు బాధలు ఎందుకు వస్తున్నాయి, మనం ఎందుకు బాధపడుతున్నాం, అసలు ఈ పుట్టక ఏంటి, చచ్చిపోవడం ఏంటి, రోగాలు ఏంటి, ఇవన్నిటికి మూలం ఏంటి, మనం వీటిని రికవరీ చేసుకునేది ఏమైనా ఉందో ఛాన్సు, లేకపోతే ఇలా బాధలు పట్టు మనం ఏడ్చుకుంటూ చచ్చిపోవటమేనా అనేది అర్థం చేసుకోవాలనే ఆలోచనలు వచ్చినప్పుడు నా ప్రయాణం అటు కూడా వెళ్ళిందండి. అలా వెళ్ళి నేను అవి కూడా ఎక్స్పీరియన్స్ అయ్యాను అన్నమాట. ప్రతిదీ కోర్స్ చేసి నేను ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ మహిళలు వచ్చి నేర్చుకోవాలంటే వాళ్ళకి హెల్త్ కూడా ఇంపార్టెంట్. హెల్త్తో పాటు వాళ్ళకి మైండ్ బ్యాలెన్సింగ్ ఇంపార్టెంట్. మనసు ఎటు పరిగెట్టడం కాదు, వాళ్ళకి మనసు కంట్రోల్ ఉండాలి. మేము ఈ పని చేస్తే ఈ గౌరవం ఉంది, ఈ పని చేస్తే గౌరవం లేదు, కాబట్టి ఈ గౌరవం లేని పనుల జోలికి మేము వెళ్ళకూడదు, కాలాన్ని వృధా చేయకూడదు, మనసు చెప్పినన్ని చేయకూడదు, బుద్ధిపూర్వకంగా మేము కొన్ని మాత్రమే చేయాలి. ఇలా వచ్చిందే ధర్మంగా సంపాదించుకున్న దాన్ని బట్ల మనకి ఆరోగ్యం ఉంటుంది, మన కుటుంబం బాగుంటుంది. ఎన్ని తెలియాలి అంటే యోగా ఉండాలి. కాబట్టి ఇక మార్నింగ్ టైం అంతా మేము యోగా చెప్తామండి. అలాగే యోగా ద్వారా టీచర్గా ట్రైనింగ్ తీసుకుని వాళ్ళు ఇంకెవరికన్నా ఇంటికి చాలామంది కాల్ చేస్తారండి మాకు, వాళ్ళందరికీ మేము సర్వీస్ ఇస్తాం అనమాట. ఎవరైతే ట్రైనింగ్ పొందారో, ఈ కోర్స్ కంప్లీట్ చేశారో, యోగా టీచర్ ట్రైనింగ్ అనమాట, ఆ కోర్స్ కంప్లీట్ చేశారో వాళ్ళని మేము అక్కడ పంపిస్తాం. వాళ్ళు ఏమైనా హెల్త్ ఇష్యూస్ చెప్పారనుకోండి మాకు, వాళ్ళకి ఎలా మేము ఏ ఆసనాలు వేయాలి, ఎంత ప్రాణాయామం చేయాలి, ఎలా మెడిటేషన్ చేయాలి, ఇవంతా కూడా వీళ్ళకి మేము ముందే గైడెన్స్ ఇచ్చి పంపిస్తాం అనమాట. అలా హోమ్ సర్వీస్ కూడా చేస్తామండి మేము. అంటే ఉపాధి జరుగుతుంది, టీచర్ ట్రైనింగ్ ఇచ్చి ఉపాధి జరుగుతుంది, రెగ్యులర్గా ప్రాక్టీస్ ఉంటుంది. మార్నింగ్ 5:30 నుంచి ఉంటుంది, మళ్ళీ ఈవినింగ్ కూడా ఉంటాయి. నా పేరు హరి సుబ్రహ్మణ్యం అండి. నేను యోగా మాస్టర్గా నా వృత్తిని కొనసాగిస్తున్నాను. గీతా ఉమెన్స్ డెవలప్మెంట్ వెల్ఫేర్ సొసైటీ అనేది గీతాలక్ష్మి గారి చేత 20 సంవత్సరాల ముందే ప్రారంభించబడింది. ఈ ఆర్గనైజేషన్లో ఎటువంటి లాభాపేక్ష లేకుండా సేవా దృక్పథంతో మహిళలకి మరియు అవసరమైన వారికి
చేయూతనిచ్చే విధంగా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, యోగా మరియు టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్ వర్క్స్ ఇటువంటివన్నీ కూడా మినిమం ఛార్జెస్తో లాభాపేక్ష లేకుండా గీతాలక్ష్మి గారు 20 సంవత్సరాల నుంచి అందిస్తున్నారండి. ఈ ఆర్గనైజేషన్లో నా అనుబంధం కూడా యోగా టీచర్గా గత 10 సంవత్సరాలుగా ఉంది. మేము అందరికీ ఆరోగ్యం, ఆనందం మరియు ఉపాధి ఈ 3 అందించాలనే ఉద్దేశంతో మా యొక్క సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నాము. గీతా ఉమెన్స్ డెవలప్మెంట్ వెల్ఫేర్ సొసైటీ ఇంకా ఫ్యూచర్లో చాలామందికి అందుబాటులోకి రావాలని, చాలామంది దీని ద్వారా ఉపాధి పొందాలని, చాలామందికి ఉపయోగకరంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ యోగా పిల్లలకు కూడా చాలా అవసరం అండి. ఎందుకంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ డెవలప్ అవ్వాలి అంటే యోగా కిడ్స్ కూడా చేయాలి. అలా అని చెప్పేసి ఈవినింగ్ కూడా యోగా క్లాసెస్ ఉన్నాయండి మాకు. దాంతోపాటు మేము ఈవినింగ్ పిల్లలకంటూ యాక్టివిటీస్ వాళ్ళకి నచ్చింది ఇవ్వాలి అని చెప్పి కూచిపూడి డ్యాన్స్ ఉంది, అలాగే వెస్ట్రన్ డ్యాన్స్ ఉంది, మార్షల్ ఆర్ట్స్ కూడా ఉందండి కిడ్స్ కోసం. అంటే ఎవరైనా పేరెంట్స్ వస్తే వాళ్ళకి ఏం పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వాలని వాళ్ళ పిల్లల కండిషన్ చూసి మేము కూడా అది కూడా సజెషన్ చేస్తామండి. ఆ ట్రైనింగ్స్ కూడా ఉన్నాయి. అందరూ ప్రొఫెషనల్ మాస్టర్సే ఉన్నారండి. అంటే వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇష్టపూర్వకంగా వచ్చి చెప్తారండి. కూచిపూడి మాస్టర్ గారైనా, వెస్ట్రన్ మాస్టర్ అయినా, మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ అయినా ఎవరైనా వాళ్ళు కూడా నాకులానే సర్వీస్ ఓరియంటెడ్ అనమాట. వాళ్ళు ఎక్కువ ఫీజులు ఎక్స్పెక్ట్ చేయకుండా ఒక నామినల్ ఫీజుతోటే, మేడం మీరు చేస్తున్నారు ఈ సర్వీసు, మేము కూడా అందులో పాత్ర, మేము సర్వీస్ చేస్తాం, మాకు కూడా ఈ భాగ్యం కావాలి, మీతో పాటు మేము ఉన్నాం అని చెప్పేసి వాళ్ళు కూడా ఒక నామినల్ ఫీజుతోనే క్లాసెస్ రన్ చేస్తున్నామండి. ప్రజెంట్ అందరూ సపోర్ట్గా ఒక టీమ్గా వర్క్ చేస్తున్నాం తప్ప ప్రజెంట్ మాకైతే గవర్నమెంట్ సపోర్ట్ లేదు. మరి ముందు కాలానికి ఇక అనుగ్రహం అయ్యే ఎప్పుడు అవుతుందో తెలియదండి. జరిగిపోయిన సపోర్ట్ ఉన్నా లేకపోయినా మాకు మేము టీం వర్క్ సర్వీస్ ఎప్పటికీ ఉంటుంది. నేను అందరికి మహిళలకు చెప్పేది ఏంటంటే, మీకు సమయాన్ని, విలువైన సమయాన్ని ఏదో ఒక స్కిల్ మీద పెట్టండి. మీ కుటుంబానికి మీరు అండగా ఉండండి. మీరే ఇంటికి దీపం ఇళ్ళలాగా ఉండండి. మీ కుటుంబాన్ని బాగు చేసుకోండి. నా పేరు గౌతమి అండి. నేను ఇక్కడ GWS ఉపాధి సెంటర్లో యోగా ఇన్స్ట్రక్టర్గా పనిచేస్తున్నాను. ఇక్కడ GWS ఉపాధి సెంటర్ ఫౌండర్ గీతా మేడం, ఆవిడ ఆధ్వర్యంలో నేను ఇక్కడ యోగా ట్రైనింగ్ తీస్తున్నాను. మహిళలకి తీస్తున్నాను. మహిళలకే కాదు, ఇంకా పిల్లలకి, పెద్దలకి, ఎవరికైతే యోగా అవసరమవుతుందో వాళ్ళందరికీ నేను ట్రైనింగ్ తీస్తున్నాను. గీతా మేడం యోగా సర్వీసెస్తో పాటు వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కూడా తీస్తున్నారు మహిళలకి, ముఖ్యంగా మహిళలకి. ఆ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో ఎస్పెషలీ ముఖ్యంగా టైలరింగ్ వాళ్ళకి నేర్పిస్తున్నారు. సో ఇప్పుడున్న మహిళలకి టైలరింగ్ అనేది చాలా ఈజీ జాబ్, చాలా తొందరగా నేర్చుకుంటారు. దానివల్ల చాలామంది లబ్ధి పొందుతున్నారు, ఉపాధి కూడా పొందగలుగుతారు. సో మేడం ఆ విషయంలో చాలామంది మహిళలకి సహాయపడుతున్నారు. సో అదేవిధంగా నేను కూడా ఆవిడ ఆధ్వర్యంలో ఇక్కడ నేను యోగా ఇన్స్ట్రక్టర్గా పనిచేస్తున్నాను. ఆవిడ వల్ల నేను కూడా ఉపాధి పొందుతున్నాను, లబ్ధి పొందుతున్నాను. నా వల్ల కొంతమంది మహిళలకి నా వంతు సహాయం కూడా నేను చేయగలుగుతున్నాను, ఎస్పెషలీ హెల్త్ వైజ్గా. ఇప్పుడు యాక్చువల్గా యోగా అనేది ఇట్స్ నాట్ ఫర్ ఒక రీల్స్ కోసం, ఇన్స్టాగ్రామ్లో రీల్సో, ఫేస్బుక్లో రీల్సో కాదు. మన హెల్త్, ఆరోగ్యం ముఖ్యం. మన ఆరోగ్యం బాగుంటే, ముఖ్యంగా ఇంట్లో వాళ్ళ మహిళలు ఆరోగ్యంగా ఉంటే కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటుంది. అది చాలా ముఖ్యమైన విషయం. మహిళలు ఎప్పుడైతే అనారోగ్యం పాలవుతారో కుటుంబం మొత్తం తలకిందులైపోతుంది. సో ఆ విషయంలో మహిళలందరూ వాళ్ళ కోసం, వాళ్ళు మొత్తం కుటుంబం కోసం ఆలోచిస్తారే కానీ వాళ్ళ కోసం ఎవరు ఆలోచించరు. సో ఆ విషయంలో గీతా మేడం గారు మహిళలందరూ ముందుకు రావాలి, ఉపాధి పొందాలి, హెల్త్ పరంగా కానీ, ఆరోగ్యం పరంగా కానీ, వాళ్ళ ఫైనాన్షియల్గా పరంగా కానీ, కుటుంబానికి సహాయంగా కూడా ఉండాలని ఈ ఇన్స్టిట్యూట్ ఫౌండర్గా చాలామందికి సహాయం ఇస్తున్నారు. సో ఆ విషయంలో నేను చాలా ఆవిడకి రుణపడి ఉంటాను. ఎందుకంటే ఆవిడ ఫౌండింగ్ మంచి స్కిల్స్ చేసే దాంట్లో నేను ఒక భాగంగా ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను, చాలా సంతోషిస్తున్నాను కూడా. నా వల్ల కొంతమందికి సహాయం నేను ఇవ్వగలుగుతున్నా అనేది చాలా నాకు తృప్తిగా కూడా ఉంటుంది. ఇప్పుడు నడిపిస్తున్న సంస్థ యొక్క భవిష్యత్తు, ఈ సంస్థను ఎలా ముందుకు తీసుకెళ్లడానికి సరైన కృషి ఏమిటి, నడిపించే బాధ్యత ఎటువంటిది, ఏ విధంగా ఈ సంస్థను ఇంకా ఆర్థికంగా పురోగవృద్ధి దిశగా తీసుకెళ్లగలరు ఇత్యాది విషయాల గురించి వారి స్పందన ద్వారా తెలుసుకున్నారు. సంస్థ నడిపించడానికి నేను ఎప్పుడూ రెడీగా ఉన్నానండి. అంటే ఈ సర్వీస్ ఎప్పటికీ ఉండడానికి నేను 100% నేను దీని మీద టైం పెట్టాను కాబట్టి ఇది ముందుకు వెళ్ళడానికి నేను ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం అయితే ఏ గవర్నమెంట్ సపోర్టు లేదండి. అది ఇప్పుడు మనం ATG తీసుకున్నాం కాబట్టి ప్రయత్నం చేస్తున్నామండి. సక్సెస్ అయితే ఖచ్చితంగా మేము
ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రెండు కవర్ చేయాలని ఉంది. దానికోసం కూడా ప్రయత్నం జరుగుతుంది. అలా లేకపోయినా కూడా నా కుటుంబం నుంచి నాకు సపోర్ట్ ఉందండి. నాకు ఇద్దరు అమ్మాయిలు కూడా ఫిల్మ్ యాక్టర్స్, అంటే తమిళ్ తెలుగు ఇద్దరు కూడా సూపర్ యాక్టర్స్ అండి. కాబట్టి వాళ్ళ నుంచి నాకు ఉండే సపోర్టు, నేను ఏ పని చేస్తానన్నా ఎవరికి సహాయం చేస్తానన్నా నా పాప వాళ్ళు ఇద్దరు మా డాటర్స్ ఇద్దరు నాకు సపోర్ట్ అండి. కాబట్టి నాకు ఇది నడపలేననే బాధ లేదు. ఇంకా 10 సంస్థలు పెట్టాలని ఉంది. నేను ఒక్కదాన్ని మెయింటైన్ చేయలేక ఇది మాత్రం చేస్తున్నాను. ఇప్పుడు దగ్గరగా నా సర్వీస్ మొత్తం 10,000 మంది పైన మహిళలకు నేను అండగా ఉన్నాను. లోన్స్ కూడా, గవర్నమెంట్ లోన్స్ కూడా నేను సపోర్ట్ చేస్తుంటాను. ఇలా ముందుకు వెళ్ళాలనే ఉందండి నా జర్నీ. ఇంతే నా జర్నీ, సదా సేవలో. అది కూడా ఉమెన్స్ పవర్. ఎందుకంటే మగవాళ్ళు తక్కువ చేయటం కాదండి, మగవాళ్ళకి సపోర్ట్గా ఉండాలని నా ఉద్దేశం. కుటుంబానికి ఆడవాళ్ళు సపోర్ట్గా ఉండగలరు. వాళ్ళకంటూ స్కిల్స్ చాలా ఉంటాయి. వాళ్ళకుండే స్కిల్స్, వాళ్ళకుండే సూపర్ పవర్ వాళ్ళు అర్థం చేసుకోరు. దాన్ని ఇంట్లో మగ్గబెట్టి మగవాళ్ళు కొంతమంది బయటకు వెళ్తే ఏదో పరువు తక్కువ అవుతుంది, ఆడవాళ్ళని వెళ్ళి సంపాదించడం ఏంటని ఇన్సల్ట్ పెట్టడం అలా కాదండి. ప్రతి ఒక్క మహిళలకు కూడా చాలా స్కిల్స్ ఉంటాయి అనమాట వాళ్ళకి. అంటే హోమ్ డెకరేషన్ చేసుకోవటం, కొన్ని వేస్ట్ వస్తువులను యూటిలైజ్ చేయటం, అలాగే ఏదైనా డెకరేషన్ వస్తువులు, లేకపోతే ఫంక్షన్ రెడీ అవ్వడం, లేకపోతే ఏదైనా ఎంబ్రాయిడరీ వర్క్ చేయటం, ఇలాంటి స్కిల్స్ చాలా ఉంటాయండి వాళ్ళ దగ్గర. కాబట్టి అలాంటి సూపర్ పవర్ని వాళ్ళని అణిచివేయకూడదు, అది డెవలప్ చేయాలి. డెవలప్ చేస్తే వాళ్ళు ఆనందంగా ఉంటారు. ఫస్ట్ వాళ్ళు ఇండివిజువల్గా డెవలప్ అయినప్పుడు, అది చూపించి ప్రదర్శించేటప్పుడు, వేరే వాళ్ళు అప్రిషియేట్ చేసినప్పుడు వాళ్ళు చాలా గర్వంగా ఉంటారు. ఆ గర్వం ఆరోగ్యం అన్నమాట. కాబట్టి అలాంటి మనం స్కిల్స్ నేర్పించడానికి మేము సదా ఉంటాం. అంటే ఎవరు పనికిరాని వాళ్ళు కాదు, అందరికీ ఉంటుంది స్కిల్స్. ఆ స్కిల్ని ఇక్కడ బయటకు వచ్చినప్పుడు మేము ఇలా చేసి వాళ్ళని అప్రిషియేట్ చేసినప్పుడు వాళ్ళకి ఇంకా డెవలప్ అవుద్దన్నమాట. కాబట్టి అది మగవాళ్ళు కూడా అర్థం చేసుకోవాలండి. ఇట్లా సంపాదించడం ఆడవాళ్ళు నేర్చుకుంటే మగవాళ్ళకి తక్కువ గౌరవం అవుతుంది అనేది మా ఉద్దేశం కాదండి. మగవాళ్ళ ఆదాయం, మగవాళ్ళ డేరు అదంతా ఓకే, కానీ ఆడవాళ్ళకి మగవాళ్ళు కూడా సపోర్ట్ చేయాలి. ఇలాంటివి నేర్చుకోవాలి, మీరు పిల్లలకు నేర్పించండి. మీరు ఇట్లా బయటికి వెళ్ళి బయట ప్రపంచం తెలుసుకోవాలి, మీకున్న నాలెడ్జ్ ఏముంది, మీకున్న స్కిల్ ఏముంది, మీకున్న సూపర్ పవర్ ఏముంది అని మీరు యూటిలైజ్ చేసుకోండి. మీరు కూడా హ్యాపీ ఉండాలి అనేది మగవాళ్ళు ఎంకరేజ్ చేయాలండి. అలా ఎంకరేజ్ చేసినప్పుడే అన్ని కుటుంబాల్లో కలహాలు ఉండవు, కలతలు ఉండవు, ఒకరి పట్ల ఒకరికి భేదాభిప్రాయాలు ఉండవు, కుటుంబంలో ఇబ్బందులు ఉండవండి. నాకు తెలిసి కుటుంబంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఎందుకంటే వీళ్ళకి టైము యూటిలైజ్ అవుతుంది, వాళ్ళకే యూటిలైజ్ అవుతుంది. డబ్బు అనేది ఇద్దరికి వాల్యూ తెలుస్తుంది. ఆయన సంపాదిస్తున్నాడు కదా అని వీళ్ళు కూర్చొని తింటూ దాన్ని దుర్వినియోగం చేసేది ఉండదు. వీళ్ళు సంపాదించేటప్పటికి కష్టపడేంత టైం బిట్టా ఇంత డబ్బు వచ్చింది అనే వాల్యూస్ పెరుగుతాయి. కాబట్టి కుటుంబంలో కలహాలు ఉండవు, కుటుంబం ఆనందంగా ఉంటుంది. నా పేరు సాయి దీప్తి అండి. నేను గీతా ఉమెన్స్ డెవలప్మెంట్లో స్టిచ్చింగ్ నేర్చుకుంటున్నాను, టైలరింగ్ నేర్చుకుంటున్నాను. అసలు నేను చాలా కన్ఫ్యూజ్ అయ్యేదండి వచ్చిన కొత్తల్లో. అలాంటిది మేడం మాకు మంచి ఇన్స్పిరేషన్ ఇచ్చి మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చి మా అంతటా మేము స్టిచ్ చేసుకునేలాగా మేడం మమ్మల్ని చేశారండి. నా పేరు రమ్య అండి. నేను గీతా ఉమెన్స్ వెల్ఫేర్ సొసైటీ నుంచి మాట్లాడుతున్నాను. నేను ఇక్కడ ఫస్ట్ జాయిన్ అయినప్పుడు మిషన్ ఎంబ్రాయిడరీ విత్ టైలరింగ్ జాయిన్ అయ్యాను. స్టార్టింగ్ అప్పుడు చాలా భయపడ్డాను. మ్యామ్తో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో, అసలు నేను ఏం నేర్చుకుంటాను, నాకు అసలు బిగినింగ్ నుంచి ఏం రాదు. ఏంటంటే నేను 1 మంత్ బ్యాక్ కూడా నేను వేరే చోట జాయిన్ అయ్యి కూడా నాకు ఎక్స్పీరియన్స్ ఏమైందంటే 1 వీక్ నేర్చుకున్నా కానీ నాకు అసలు ఏమీ అర్థం కాలేదు. ఇంకా నాకు అర్థం కాలేదేమనుకొని ఇంకా అసలు ఇది జాయిన్ అవడం కరెక్టా కాదా అనుకుంటూ నేను మ్యామ్ దగ్గరకు వచ్చాను. ఫస్ట్ మ్యామ్ దగ్గరకు వచ్చినప్పుడు ఫస్ట్ కొంచెం భయపడ్డాను. నాకు అసలు మ్యామ్ ఏం రాదు, బిగినింగ్ కూడా నేను ఏం నేర్చుకోలేదు అని చెప్పాను. మ్యామ్ మాత్రం ఏం భయపడవాకండి, మీకు ఇక్కడ మీరు మైండ్ అంతా ఇక్కడ పెట్టేసి నేర్చుకోండి, మీరు ఖచ్చితంగా నేర్చుకుంటారని చెప్పారు. ఇప్పుడు నేను 1.5 మంత్ అయింది నేను బ్లౌజ్ దాకా వచ్చాను. ఇంతవరకు నేర్చుకున్నానంటే మ్యామ్ నాకు నేర్పించిన ఎక్స్పీరియన్స్ చాలా ఇచ్చారు. ప్లస్ ఏంటంటే మ్యామ్ ఇన్స్పిరేషన్ వర్డ్స్ ఉంటాయి, ఎవ్రీడే చెప్తుంటారు. మేము ఎలా ఉన్నాము మూడ్ని బట్టి కూడా మ్యామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. ఇప్పుడు మీరు చేయగలరు చేయలేరు అని కూడా మూడ్ని బట్టి కూడా చెప్పేస్తారు. దాన్ని బట్టి మేము చేసుకుంటూ వెళ్ళిపోతాం. మేము మా మూడ్ బాగున్నప్పుడు మేము కొంచెం బాగా చేసుకుంటూ వెళ్తాము, స్పీడ్గా వెళ్ళిపోతాము. ఇదంతా మ్యామ్ చెప్పడం వల్లే, మ్యామ్ ఏది మాతో ఫ్రీగా ఉండటం వల్లే మేము ఏదైనా నేర్చుకోగలిగాం మ్యామ్తో ఎక్స్పీరియన్స్ మాట నేను లైఫ్ లాంగ్ మర్చిపోలేను. చాలా థ్యాంక్స్ మ్యామ్. ఆమె ఆదర్శం కార్యక్రమంలో ఒక చిన్న విరామం. ఆమె ఆదర్శం కార్యక్రమానికి తిరిగి స్వాగతం.
సమాజంలో జనరల్గా మనుషులు ఎన్నో సమస్యల వలయంలో చిక్కుకొని డిప్రెషన్లోకి పోతున్నారు. అది సమాజంలో, కుటుంబంలో ఎంతో తీవ్రమైన విషాదంగా ఉంటుంది. మహిళలు కూడా ఎంతోమంది మానసిక ఒత్తిడిలో వారి జీవితాలను నాశనం చేసుకుంటున్న రోజులివి. ఈ రోజుల్లో ఎంతోమంది జీవితంలో అలజడి మరియు మానసిక సంఘర్షణలు అనుభవిస్తున్నారు. జీవితంలో నిరాశ, నిస్పృహలతో జీవిస్తున్నారు ఎంతోమంది ప్రజలు. కుటుంబానికి మెయిన్ సపోర్ట్ ఇంట్లో స్త్రీ శక్తియే. ఎన్నో విషయాల్లో కృంగిపోవడం, సమయ విలువలు తెలియకపోవడం లాంటి వారికి, డిప్రెషన్లో ఉన్న ఎంతోమంది మహిళలకి దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు వారిచ్చే అమూల్య సందేశం వారి మాటల్లోనే తెలుసుకుందాం. తప్పకుండా అండి, కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆరోగ్యంగా ఉండాలి, ఆర్థికంగా ఉండాలి, మానసికంగా ఉండాలి. మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి. అప్పుడు ప్రతి పని సంతృప్తిగా ఉంటుంది. జీవితానికి కావాల్సింది ఆనందం, సంతృప్తి అండి. అది మన చేతుల్లో చేసుకునే చేతి విద్యల నుంచే ఉంటుంది. స్వయం ఉపాధి శిక్షణలు ప్రతి మహిళలు తీసుకోవాలి. తీసుకుని వాళ్ళ కుటుంబానికి వాళ్ళ ఆసరాగా ఉండాలి. ఇంతకంటే నేను ఏం చెప్పలేనండి. మహిళలకు మనం సందేశాలు ఇవ్వడం కంటే ఇంతకంటే ఏం చెప్పలేము. కాబట్టి ప్రతి ఒక్క మహిళ మీరు సపోర్టివ్గా ఉండాలి, మీరు ధైర్యంగా ఉండాలి. ఏ సమస్య వచ్చినా కుంగిపోకూడదు. ఉన్న చిన్న సమస్యని ఇంత పెద్దగా ఊహించుకోవద్దు. చిన్న సమస్యని దాటడానికి ఒక వర్క్ నేర్చుకోండి. మీ కాలాన్ని పెట్టండి, ఒక వర్క్ నేర్చుకోవడానికి పెట్టండి, టైం పెట్టండి. ఇది టైలరింగే నేర్చుకోవాలని కాదు, ఇంకా బోల్డ్ ఉన్నాయండి. ఎంబ్రాయిడరీ ఉంది, పెయింటింగ్ ఉంది, యోగా నేర్చుకోవచ్చు, స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు, కూచిపూడి డ్యాన్స్ నేర్చుకోవచ్చు, జుంబా నేర్చుకోవచ్చు. ఎన్నో ఉన్నాయి. మీకు ఇష్టం వచ్చిందంటే మీరు కెరీర్ బిల్డ్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ ట్రైనింగ్ ఏదో ట్రైనింగ్ తీసుకోండి. మీ కాళ్ళ మీద మీరు నిలబడండి. మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని డెవలప్ చేసుకోండి. మీరు ధైర్యంగా ఉండండి. మీరు ఎంత ధైర్యంగా ఉంటారో మీ కుటుంబం అంతా ఆదర్శంగా ఉంటుంది, అంత అండగా ఉంటుంది. మీ కుటుంబం అంటే మీ కుటుంబం అంత సెటిల్డ్గా ఉంటుంది. నా పేరు సింధు. నేను జీడబ్ల్యూఎస్ ఉపాధి ఇన్స్టిట్యూట్లో స్టిచ్చింగ్ కోర్స్ జాయిన్ అయ్యాను. నేను బేసిక్గా ఫస్ట్ మేడం దగ్గరికి ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ కోసం వచ్చాను. యాక్చువల్లీ నాకు బొటిక్ స్టార్ట్ చేయాలనే ఆలోచన ఉంది, బట్ నాకు ఐడియా ఏం లేదు స్టిచ్చింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది. మేడం దగ్గరికి వస్తే మేడం అన్నారు, ఫ్యాషన్ డిజైనింగ్ కంటే ఫస్ట్ స్టిచ్చింగే నేర్చుకోవాలి, స్టిచ్చింగ్ వస్తేనే నువ్వు అది చేయగలవు, అప్పుడు నువ్వు బొటిక్ స్టార్ట్ చేయగలుగుతావు అంటే, ఓకే మేడం నేను అయితే స్టిచ్చింగే జాయిన్ అవుతాను అని టైలరింగ్ క్లాసెస్ జాయిన్ అయ్యాను. నేను జాయిన్ అయ్యి ఆల్మోస్ట్ 2 months అవుతుంది. ఇప్పటికీ నేను ఆల్మోస్ట్ బ్లౌజెస్ వరకు వచ్చేసాను. మేడం చాలా పేషెన్స్తో, ఎన్నిసార్లు అడిగినా పేషెన్స్తోనే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు నాకు ఓకే నేను చేయగలుగుతాను అనే కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది నాకు. ఫ్యూచర్లో ఇన్ కేస్ బొటిక్ స్టార్ట్ చేస్తే మేడంనే ఓపెనింగ్కి పిలుస్తాను. నా పేరు మౌనిక. నేను ఉమెన్స్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి 2 months అవుతుంది. నేను బ్లౌజ్ నేర్చుకుంటున్నాను. నా సొంతంగా నేనే ప్రిన్సెస్ కట్ ఇవాళ బ్లౌజ్ కుట్టుకొని వేసుకున్నప్పుడు నాకు చాలా ఆనందం వేసింది. ఎందుకంటే మనం ఏం నేర్చుకోకుండా ఇంట్లోనే ఉండేటప్పుడు ఇక్కడ ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి మన సొంతంగా మనీ లర్న్ చేసి మనం ఫ్యామిలీ కొంచెం సపోర్ట్గా ఉండొచ్చని నాకు చాలా హ్యాపీ వేసింది. ఇట్లనే డబ్బులు సంపాదించి మన ఇండిపెండెంట్గా మనం ఒకరి మీద ఆధారపడుకోకుండా మనకు మనమే డెవలప్మెంట్ చేసుకోవటం ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది. మేము ఇక్కడికి వచ్చిన పెయింటింగ్ క్లాసెస్ నేర్చుకున్నాం. అలాగే ఫ్రెండ్స్తోని చాలామంది ఫ్రెండ్స్ వల్ల ఇంకా వాళ్ళకి వచ్చిన వర్క్స్ చిన్న చిన్న డిజైన్స్ అలాంటివి కూడా నేర్చుకుని చాలా హ్యాపీగా ఉంది. నా పేరు సుహాసిని. యోగా టీచర్ ట్రైనింగ్, టైలరింగ్ క్లాసెస్, క్లాసికల్ డ్యాన్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. ఉమెన్స్కి చాలా బెస్ట్ ప్లేస్ అని చెప్తాను. ఇక్కడ యోగా వలన చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. దాని గురించి మ్యామ్ చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నా పేరు గౌతమి. ఇది ఇక్కడ గీతా ఉమెన్స్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ జీడబ్ల్యూఎస్ ఉపాధిలో ఆడవాళ్ళకి చాలా ఏమంటారు ఒక తృప్తికరమైన ఒక ధైర్యాన్ని ఇస్తారు. ఇప్పుడు మేము ఒట్టి వంటగదికే పరిమితమా అట్లాంటివి ఏమి అంటే చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు ఆడవాళ్ళు ఇన్ జనరల్. అంటే ఓన్లీ లేవడం, ఇంటి పనులు చూసుకోవడం, దీంతోనే అయిపోతుంది. అలా కాకుండా మీరు నిజంగానే మీ అంతటా మీరు తృప్తికరంగా ఒక పని చేస్తే ఇది మనసుకి ఆనందం కల్పిస్తుంది అనేది ఏదైనా ఉంటే చాలా ఉంటాయి. అందులో టైలరింగ్ ఒకటి. ఇక్కడ గీతా మేడము టైలరింగ్ చాలా బాగా నేర్పిస్తారు. అంటే ఫ్రమ్ ద బేసిక్స్ అనమాట.
నేను ఇక్కడ జాయిన్ అయ్యాను. ఐ థింక్ నేను ఒక సిక్స్ మంత్స్ వరకు చేశాను కోర్సు. ఎంత ఫినిషింగ్ బాగా నేర్పిస్తారు అని అంటే, ఇప్పుడు మామూలుగా మనకి యూట్యూబ్లో కూడా చాలామంది ఈ కొలతలతో ఎలా చేయాలి, ఆ కొలతలు, అది బేసిక్స్ చాలామంది యూట్యూబ్ చూసి నేర్చుకుంటున్నారు. కాకపోతే మన ఏమంటారు బాడీ వైజ్గా కూడా మనం తీసుకునే మెజర్మెంట్స్ కేర్ఫుల్గా ఎలా తీసుకోవాలి, ఎక్కడెక్కడ చేంజెస్ చేయాలి అనేది చాలా మైన్యూట్ లెవెల్లో కూడా చాలా బాగా చెప్తారు. ఇది నిజంగానే ఒక ఫ్రెండ్లీ ప్లాట్ఫామ్. ఈ ప్లేస్ కూడా మళ్ళీ మనం కాలేజ్కి వెళ్ళి హ్యాపీగా టైం స్పెండ్ చేసి, టైం ఒకటే స్పెండ్ చేయడం కాదు, ఆ టైం ఎంత ఉపయోగకరంగా కూడా మనం వాడుకోవచ్చు అనేది ఇక్కడ మీరు మేడం దగ్గర బాగా నేర్చుకోవచ్చు. మహిళలందరూ ఇంట్లో ఉండి వాళ్ళకి టీవీలు చూడడం, ఏవో చిన్న చిన్న సమస్యలను చాలా పెద్దగా ఊహించుకోవటం, వాటి కోసం వాటి జీవిత విలువలు తెలియకోకుండా సూసైడ్ చేసుకోవాలనుకోవటం, లేదంటే పనికిరాని ట్యాబ్లెట్లు వేసుకుని డిప్రెషన్లో లోనవటం, వాళ్ళు కోల్పోతారండి. ఆరోగ్యంగా కోల్పోతారు, వాళ్ళు ధైర్యంగా కూడా కోల్పోతారు, వాళ్ళు అనవసరంగా కుంగిపోతారు. దానివల్ల కుటుంబం అనేక రకాలుగా ఇబ్బందులు పడుతుందండి. అంటే డబ్బులుండి కూడా ఇబ్బందులు పడేవాళ్ళు ఉన్నారు. ఖాళీ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవడం తెలియక, బయటికి వెళ్ళే స్వేచ్ఛ వాళ్ళకి అర్థం కాక, మగవాళ్ళేమో మేము సుఖపెడుతున్నాం బయటికి వెళ్ళకూడదు అని మగవాళ్ళు ఒక మిద్దెలో ఉండి, ఇలాంటి ప్రాబ్లమ్స్ వలన అంటే ఉండిన వాళ్ళు బాధపడుతున్నారు, డబ్బు లేని వాళ్ళు బాధపడుతున్నారు. కాబట్టి ఉన్నప్పుడు డబ్బును ఎలా సద్వినియోగం చేసుకోవాలి, ఆరోగ్యంగా ఎలా ఉండాలి. ఆరోగ్యం అంటే ఎక్సర్సైజ్ చేస్తే, బాడీ వర్కౌట్స్ చేస్తే ఆరోగ్యం రాదండి. నలుగురితో కలిసి ఉండాలి, హెచ్చు తగ్గులు లేకుండా ఉండాలి, అందరితో సమానంగా ఉండాలి. ఒక విద్య నేర్చుకున్న వాళ్ళని గౌరవించాలి, ఆ విద్య బాగా చేసి మీకు అందంగా బ్లౌజ్ కుట్టించే వాళ్ళని లేదా ప్రేమ చూపించాలి, వాళ్ళకి ఒక అప్రిషియేషన్ ఇవ్వాలి. అలాంటివి కూడా ఆరోగ్యమైన ఆనందం అండి. అది ఇలాంటి ఆనందాలు పొందినప్పుడు మీరు ఆరోగ్యంగా ఉంటారు. అది కొని తెచ్చుకునేది కాదు, ఏ డాక్టర్ రాసిచ్చేది కాదండి అది. కాబట్టి ఇలాంటి కొని తెచ్చుకోలేని ఆరోగ్యాన్ని మీరు పొందాలి అంటే నలుగురిలో ఉండాలి. కాబట్టి ఈ నలుగురిలో తిరగడం, నలుగురిలో కలిసి వర్క్ చేయడం, నలుగురితో ఆనందాన్ని పంచుకోవటం, అది అన్ని రకాల ఆరోగ్యమైన విషయం అండి. అది హెల్తీగా ఉంటుంది, వెల్తీగా కూడా ఉంటుంది అనమాట. కాబట్టి సూసైడ్ చేసుకోవాలి, కుంగిపోవాలి, మేము ఇంతే అనుకునే ఒక మిద్దెలో ఉండకండి మహిళలందరూ. మీరంటూ చేయగలిగినది చాలా ఉంది. మీరు చేస్తుంటేనే మిమ్మల్ని ఫాలో అయ్యేది మీ పిల్లలు. మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే మీరు చైతన్యంగా ఉండాలి, మీరు తెలివిగా ఉండాలి, మీరు శ్రమపడాలి. అది ఇష్టంగా శ్రమపడండి. మీకు నచ్చిన దాన్ని సెలెక్ట్ చేసుకోండి, మీకు నచ్చినట్టు చేయండి, మీ కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకోండి. కాబట్టి ఇలాంటి మా సంస్థతో పెట్టుకున్న ఈ కార్యక్రమాన్ని ఆమె ఆదర్శం ద్వారా మా అభిప్రాయాలని మీతో వ్యక్తపరుచుకున్నందుకు దివ్యవాణి టీవీ ఛానల్ వాళ్ళకి మా హృదయపూర్వక కృతజ్ఞతలండి. ధన్యవాదములు. థ్యాంక్ యూ. చూశారు కదండి, గీతాలక్ష్మి గారు చేస్తున్నటువంటి ఎన్నో స్ఫూర్తిదాయకమైనటువంటి కార్యక్రమాలు తమ సేవా సంస్థ ద్వారా అందిస్తున్నారు. ఎంతోమంది స్త్రీలలో ఒక చైతన్య స్ఫూర్తిని నింపుతున్నారు. సమాజంలో ఎందరికో ఆదర్శప్రాయంగా ఉన్నారు. అటువంటి మరో ఆదర్శ మహిళతో వచ్చే వారం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ దివ్యవాణి టీవీ.